హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఎన్. ఈ రోజు మనం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ NFBS గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పథకం కుటుంబంలో ముఖ్య ఉపాధి పొందే వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం కోసం ఏర్పాటు చేసిన పథకం. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది, ఇది ఎలా అప్లై చేయాలి, దీనికి ఉండవలసిన అర్హతలు ఏమిటి, విధి విధానాలు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అనేది కేంద్ర ప్రభుత్వం పథకం. ఈ పథకాన్ని నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ NSAPలో భాగంగా 1995లోనే ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం పేద కుటుంబాల్లో ఆదాయాన్ని సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం. ఈ పథకం పొందాలంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. కుటుంబం BPL కుటుంబం అయి ఉండాలి, అంటే బిలో పావర్టీ లైన్లో ఉండాలి, అంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. కుటుంబంలో ముఖ్య ఉపాధి పొందే వ్యక్తి 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసులో ఉండాలి. ఆ వ్యక్తి సహజ మరణం లేదా ప్రమాద మరణం చెందినప్పుడు ఆ కుటుంబానికి సహాయం అందుతుంది. లబ్ధిదారుడు కుటుంబంలో పెద్దవారు లేదా అధికారం కలిగిన సభ్యుడు అయి ఉండాలి. కుటుంబంలో ఆదాయం సంపాదించే వ్యక్తి 2017 ఏప్రిల్ 12 తర్వాత చనిపోయిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం పొందడానికి తప్పనిసరిగా డెత్ సర్టిఫికెట్, అంటే మరణ ధృవీకరణ పత్రం ఉండాలి. ఆదాయము 60,000 లోపు ఉండాలి. ఈ పథకం ద్వారా సహాయం పొందడానికి కుటుంబ పెద్ద లేక సంపాదించే వ్యక్తి చనిపోయిన 12 నెలల లోపు అప్లై చేయాలి. కుటుంబ పెద్ద లేక సంపాదించే వ్యక్తి మరణించిన కుటుంబానికి 20,000 రూపాయలు ఒకేసారి ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. ఈ డబ్బు బ్యాంకు ఖాతాలో నేరుగా DPT ద్వారా జమ అవుతుంది. ఈ పథకం పొందడానికి అవసరమైన ధృవీకరణ పత్రాలు: దరఖాస్తుదారుని ఆధార్ కార్డు, మరణించిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్, BPL కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలు, బ్యాంక్ ఖాతా పాస్బుక్, నివాస ధృవపత్రం మొదలైనవి అవసరం ఉంటాయి. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే ఈ పథకం కొరకు మీ దగ్గరలోని MRO కార్యాలయంలో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ప్రధాన అంశాలు: ఈ పథకం కింద ఒక కుటుంబానికి ఒక్కసారి మాత్రమే సహాయం లభిస్తుంది. సహాయం కోసం మరణం జరిగి 12 నెలల లోపు దరఖాస్తు చేయాలి. పథకం పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యం. ముఖ్య గమనికలు: మరణం జరిగిన 12 నెలల లోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. ఒకే కుటుంబానికి ఒకసారి మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు పత్రాలు పూర్తిగా సరైనవి జత చేయాలి. ఎవరైతే కుటుంబ పెద్దను కోల్పోయి ఉంటారో లేక ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయి ఉంటారో అటువంటి కుటుంబాలకి ఈ పథకం ఆర్థిక భరోసా ఇస్తుంది. కాబట్టి అటువంటి వారు ఈ పథకాన్ని వినియోగించుకోగలరు. మా సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.